వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మానవత్వం చాటుతూ ఆపదలో ఉన్నవారికి సాయం చేసిన సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన ఆపన్నహస్త మిత్ర బృందానికి ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా అరుదైన గౌరవం దక్కింది. 4 ఏళ్ల కిందట ఏర్పాటైన ఈ మిత్ర బృందం సభ్యులు 100 మందికి నగదు వస్తు రూపేణ సహాయం చేశారు. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా తలసేమియా రోగుల కోసం గజ్వేల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ హైదరాబాద్ వారికి 277 యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గాను ఈ అవార్డును అందుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ వేములవాడ బ్రిడ్జి నిర్మాణం 30 నెలలుగా పూర్తి కాలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో 2వ బ్రిడ్జి పూర్తి చేశామని 3వ బ్రిడ్జి పనులు 40% పూర్తయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా బ్రిడ్జి పూర్తి కాకపోవడంపై ఆయన ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ చెరువు కట్ట వద్ద ప్రమాదకర స్థితిలో ఉన్న చెట్టును వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. చెట్టు కింద వంట చేసుకునేందుకు నిప్పు అంటించడంతో చెట్టు మొదటి భాగం కాలిపోయింది. ఎదురుగాలులకు ఎప్పుడు రోడ్డుపై పడుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వాకర్లతో పాటు పలువురు కట్టపై సేద తీరేందుకు వస్తుండటంతో ప్రమాదం పొంచి ఉంది. సంబంధిత అధికారులు స్పందించి చెట్టును తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటంతో రైతులు దిక్కులు సిద్ధం చేసుకుని కొందరు పొడిదుక్కుల్లోనే పత్తి విత్తనాలు నాటారు. వరి సాగు భూముల్లో భూసారం పెంచేందుకు పచ్చిరొట్టె విత్తనాలను వేస్తున్నారు. అయితే వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వ సూచనలతో రైతులు అయోమయంలో ఉన్నారు. వానాకాలం ప్రారంభమైన ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, అధిక ఉష్ణోగ్రతలు కొనసాగడంతో వారిలో సందిగ్ధత నెలకొంది. సంగారెడ్డిలో తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో బర్దీపూర్ ఆశ్రమ పీఠాధిపతి 1008 అవధూతగిరి మహారాజ్ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టులు చేస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. అన్ని రకాల వార్తలను క్షణాల్లో ప్రజలకు అందిస్తున్న వారి సేవలను మర్చిపోకూడదని ఆయన పేర్కొన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని అమావాస్య సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కోల్డ్ స్టోరేజ్లోని మిర్చి నిల్వల వివాదం ఏడుమాముల పోలీస్ స్టేషన్కు చేరింది. రైతులు 33 లక్షలు చెల్లిస్తేనే బస్తాలు ఇస్తామని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తెలపడంతో ఉద్రిక్తత నెలకొంది. సిఐ జువాజీ సురేష్ జోక్యంతో పరారైన వ్యాపారి నుంచి రైతులకు డబ్బులు ఇప్పించేందుకు కృషి చేస్తానని రవీందర్ రెడ్డి హామీ ఇచ్చారు. దళారులను నమ్మి మోసపోకుండా లైసెన్స్ ఉన్న వ్యాపారులకే సరుకు అమ్మాలని సిఐ రైతులకు విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లాలో ఉన్న 2 మంత్రులు అసమర్థులేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. జిల్లాకు సీఎం ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదని, నిధుల సాధనలోనూ జిల్లా మంత్రులు విఫలం చెందారని ఆయన దుయ్యబట్టారు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక ఓటర్ జాబితా పరిశీలన, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని మేడ్చల్ ఆర్డీఏ అధికారులు కోంపల్లి, ఎన్సీఎల్, సుచిత్ర, పైప్లైన్ రోడ్ ప్రాంతాల్లో స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవర్ల లైసెన్సులు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, అత్యవసర ద్వారాలను పరిశీలించారు. హెవీ వెహికల్ లైసెన్స్ లేకుండా కొందరు డ్రైవర్లు బస్సులు నడుపుతున్నట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో ఈ నెల 15 నుంచి 17 వరకు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్ధరణ విద్యాశంకర భారతీ స్వామి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రధాన అర్చకులు భద్రకాళి శేషగిరిరావు నేతృత్వంలో 30 మంది వేద పండితులు యాగం, హోమాలు నిర్వహిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి, 2000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ వేడుకలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొంటారు. ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో రామల సుమతి తెలిపారు.